రాష్ట్ర వ్యాప్తంగా నిన్న మున్సిపల్ చైర్మన్లు అట్లాగే వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ కొనసాగింది. అయితే వివిధ కారణాల వల్ల అటు కోరం లేకుండానో లేదంటే టెక్నికల్ సమస్య వల్లనో వివిధ కారణాల వల్ల జనగామ, తొర్రూరు, కాగజ్ నగర్ ఇట్లా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 11 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ అనేది వాయిదా పడింది. ఆ ప్రక్రియ ఈరోజు మధ్యాహ్నం మొదలు కానుంది. 12 గంటల తర్వాత ఈ ఎన్నిక ప్రక్రియ అయితే మళ్ళీ షురు కానుంది. అయితే తొర్రూరు మున్సిపాలిటీలో నిన్న తొర్రూరులో హోరాహోరీగా అటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ హోరాహోరీగా ఇరు వర్గాల మధ్యలో ఘర్షణ వాతావరణం ఉద్రిక్తత నెలకొంది. అటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, అట్లాగే ఎమ్మెల్యే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వర్సెస్ పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఎర్రబెల్లి దయాకర్, వీళ్ళిద్దరి మధ్యలో రెండు పార్టీల మధ్యలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఈరోజు తొర్రూరు వ్యాప్తంగా ఒక కర్ఫ్యూ వాతావరణం అయితే ఏర్పడింది. దాదాపు 500కు మంది పైగా పోలీసులు, ప్రత్యేక సిబ్బంది, ఆర్మడ్ ఫోర్స్ వీళ్ళంతా తొర్రూరు మున్సిపాలిటీలో ఉన్నారు. ఎవరు బయటికి రాకుండా ఒక కర్ఫ్యూ వాతావరణం అయితే కొనసాగుతున్నది. ఈరోజు మధ్యాహ్నం తొర్రూరులో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కొనసాగే ప్రక్రియ కనిపిస్తూ ఉంది. అయితే ఎవరు బయటికి రాకుండా ఒక కర్ఫ్యూ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఈరోజు ఉదయమే 500 మంది పోలీసులతో ఒక ఫ్లాగ్ మార్చ్ చేశారు. ఇక్కడ ఎవరు చట్టాన్ని అదుపులోకి తీసుకోకుండా, శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించకుండా ఉండేందుకు ఇరు వర్గాలను, అటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులను ఎవరు ఉద్రిక్తత పరిస్థితులకు దారితీయకుండా నిన్న జరిగినటువంటి టెన్షన్ వాతావరణం మళ్ళీ ఈరోజు జరగకుండా ఉండేందుకు ఫ్లాగ్ మార్చ్ అయితే పోలీసులు నిర్వహించారు. అయితే తొర్రూరు మున్సిపాలిటీ వార్డులకు విషయానికి వస్తే మొత్తం 16 వార్డులు ఉన్నటువంటి తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ 7 వార్డులు మాత్రమే గెలుచుకుంది. అదే బీఆర్ఎస్ పార్టీ 9 వార్డులలో విజయం సాధించింది. అయితే ఎక్స్ అఫీషియో ఓట్లు ఇక్కడ కీలకంగా మారాయి. నిజానికి 16 వార్డులున్న మున్సిపాలిటీలో 9 వార్డులు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి పీఠం దక్కాల్సి ఉండే. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ 16 వార్డులు ఉంటే మ్యాజిక్ ఫిగర్ 9 వార్డులు కైవసం చేసుకుంది ఆల్రెడీ బీఆర్ఎస్. కాకపోతే ఇక్కడ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎక్స్ అఫీషియో ఓటు, అట్లాగే ఎంపీ వరంగల్ ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫీషియో ఓటు కూడా తొర్రూరులో నమోదు చేసుకున్నారు. దీంతో బీఆర్ఎస్కు 9 వార్డులు, కాంగ్రెస్కు 9 వార్డులు సమానంగా వచ్చాయి. ఈ సమానంగా వచ్చిన నేపథ్యంలో డ్రా తీసే పరిస్థితి నిన్న ఉద్రిక్తకరంగా మారింది. అయితే ఈరోజు డ్రా తీస్తారా, మళ్ళీ ఈ డ్రా తీసిన నేపథ్యంలో ఏ పార్టీకి అదృష్టం వరిస్తుంది, అసలు ఏం జరగబోతుంది, వాళ్ళ మున్సిపల్ ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నిక ఎట్లా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తొర్రూరు మున్సిపాలిటీ వైపే జనమంతా చూస్తూ ఉన్నారు. తొర్రూరు మున్సిపాలిటీలో ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. అధికారిక హెచ్చరిక. తొర్రూరు పట్టణ ప్రజలకు పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి. తొర్రూరు పట్టణ ప్రజలకు తెలియచేయనిది ఏమనగా, మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా 17 ఫిబ్రవరి 2026 నాడు పట్టణమంతా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అందువల్ల ప్రజలు ఎవరు కూడా 2 లేదా 3 కంటే ఎక్కువగా ఎక్కడైనా గుమికూడరాదని, రోడ్లపై కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ సమావేశాలు నిర్వహించకూడదని పోలీస్ శాఖ గట్టిగా హెచ్చరిస్తోంది. ఈ ఆదేశాలను అతిక్రమించినట్లయితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయని సూచిస్తున్నాం. కావున పట్టణ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి పోలీస్ శాఖ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది తొర్రూరు పోలీసు వారి అధికారిక హెచ్చరిక. తొర్రూరు పట్టణ ప్రజలకు పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి. తొర్రూరు పట్టణ ప్రజలకు తెలియచేయనిది ఏమనగా, మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా 17 ఫిబ్రవరి 2026 నాడు పట్టణమంతా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అందువల్ల ప్రజలు ఎవరు కూడా 2 లేదా 3 కంటే ఎక్కువగా ఎక్కడైనా గుమికూడరాదని, రోడ్లపై కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ సమావేశాలు నిర్వహించకూడదని పోలీస్ శాఖ గట్టిగా హెచ్చరిస్తోంది. ఈ ఆదేశాలను అతిక్రమించినట్లయితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయని సూచిస్తున్నాం. కావున పట్టణ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి పోలీస్ శాఖ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది తొర్రూరు పోలీసు వారి అధికారిక హెచ్చరిక.